ప్రేమ అనుబంధాలకు సరిహద్దులు ఉండవన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఓ ఘటన. 130 ఏళ్ల క్రితం హైదరాబాద్లో కన్నుమూసిన తన ముత్తాత సమాధిని వెతుక్కుంటూ ఓ వ్యక్తి ఇంగ్లాండ్ నుంచి నగరానికి వచ్చారు. 19 సంవత్సరాల పాటు సాగిన అన్వేషణ ఫలించడంతో తన పూర్వీకుడి సమాధి వద్ద భావోద్వేగంతో నివాళులర్పించారు. ఇంగ్లాండ్కు చెందిన రాబిన్ డిక్సన్ తన ఇంట్లోని పాత దస్త్రాల ద్వారా ముత్తాత చార్లెస్ విల్సన్ బ్రిటిష్ ఇండియాలో మరణించారని తెలుసుకున్నారు. చార్లెస్ విల్సన్ 1880లో బ్రిటిష్ సైన్యంలో చేరి బెంగళూరు, మద్రాసుల్లో పనిచేశారు. ఆ తర్వాత సికింద్రాబాద్ రెజిమెంట్లో లెఫ్టినెంట్గా పనిచేస్తున్న సమయంలో 1906 ఆగస్టు 4న అనారోగ్యంతో తిరుమలగిరి ఆసుపత్రిలో మరణించారు. దాదాపు 19 ఏళ్ల పాటు బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్లో గాలించారు. ఈ క్రమంలో స్థానిక పాత్రికేయుడు రవిరెడ్డి సహాయంతో 8 నెలల క్రితం సికింద్రాబాద్లోని తిరుమలగిరి సెమెట్రీ 12లో చార్లెస్ విల్సన్ సమాధిని గుర్తించారు.